నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుని నామములో మరందరూ క్షేమంగా ఉండాలని ఆశిస్తూ మరొకసారి మీ ముందుకు వచ్చి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి 119 దావీదు కీర్తనలో 118వ అధ్యాయము మరి 21 నుంచి కొద్ది వచనాలు మనం చదువుకుందాం. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చుచున్నావు. నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షింపము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించము. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. మరి నా తల్లి గర్భంలోనే నేను నిషేధింపబడిన రాయనండి. నన్ను అందరూ కూడా తృణీకరించారు. నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా నన్ను తృణీకరించిన వారే. మరి ఎక్కడా కూడా నాకు స్థానం లేకుండా, ఎవరి దగ్గర కూడా మనం లేకుండా, ఎవరి దగ్గర కూడా ఒక ప్రేమ అనురాగాలు లేకుండా బ్రతుకుచున్న దాన్ని మరి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తలరాయి ఆయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం ఎప్పుడు కూడా నాకు నా సాక్ష్యంలో కానివ్వండి, నా ప్రసంగంలో కానీ కంపల్సరిగా నేను ఈ వాక్యాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాను. మరి యెహోవా వలన కలిగినటువంటి ఈ యొక్క మరి నేను యెహోవా సృష్టించగా వచ్చిన నేను దేవుని బిడ్డనై, దేవుని దాసురాలనై నేను జీవిస్తున్నాను. ఈ గత 2-3 రోజులుగా కూడా నేను చాలా అస్వస్థతకు గురై హై ఫీవర్తో మోషన్స్తో ఉండి సెలైన్ లెక్కించబడి ఈ విధంగా నేను మరి ఉన్నాను. అందుచేత నేను వీడియోలు కూడా చేయలేకపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయినప్పటికీ నీ ప్రభు 3వ రోజుకి నన్ను తప్పకుండా లేవనెత్తుతారు. ఎంత సివియర్ అయినా, ఎంత సీరియస్ అయినా సరే దేవాది దేవునికి నేను ఏమిచ్చి రుణాన్ని చెల్లించుకోలేనండి అంటున్నాడు. దేవా, మరి నీవే దేవుడే, ఆయనే నాకు రక్షణాధారం అండి. ఆయనే నాకును మనకును అందరికీ రక్షణాధారుడై ఉన్నాడు. మనం ఏది అడిగినాను ఆయన ఉత్తరమిచ్చేవాడై ఉన్నాడు. మరి మనము కూడా అనునిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉండవలేను. హల్లెలూయా. ఆయనకి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి అలాగే అంటాడు. మరి ఇంకొక మాట, మరి 25వ వచనం చూసినట్లయితే, యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరంలో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా దేవా నన్ను రక్షించుము. మరి మేము కొన్ని విషయాలు చూసినట్లయితే చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయండి. మరి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఆటంకాలు మాకంటూ మరి దేవుడు తప్ప నాకంటూ ఎవ్వరు లేరు. దేవునికి స్తోత్రం. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. ఎస్, దేవాది దేవా ప్రభువే అభివృద్ధి కలిగించేవాడు. ఏది చేసినానో మరి దేవాది దేవుని హస్తంలో ఉన్నాము మనము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. ఏమంటున్నారమ్మా? దయచేసి నన్ను రక్షించుము, దయచేసి నన్ను అభివృద్ధిపరచు దేవా, దయచేసి చూడండి, ప్లీజింగ్గా అడుగుతున్నాడు. మరి అలాగే మనం కూడా ప్లీజింగ్తో దేవుణ్ణి ఎప్పుడు కూడా అడగవలసిన వారమైనా. కష్టంలో కూడా దేవా దయచేసి కష్టాన్ని నా నుంచి తప్పించయ్యా, దయచేసి నాకు ఇబ్బంది తొలగించయ్యా, దయచేసి నాకు ఉన్నటువంటి అపవాదులు అపనిందలు వేస్తున్నారయ్యా, వాటన్నిటి నుంచి ప్రభా నన్ను రక్షించి కాచి కాపాడు ప్రభా, నన్ను అందరూ కూడా తృణీకరించారు ప్రభా అని మనం ఎప్పుడు కూడా దేవుని అడగాలి. తృణీకరించారు ప్రభా, అయినప్పటికీ మూలక తలరాయిగా నన్ను చేసి వాడుకున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. మరి అలాగే ఎంత తృణీకరించినా కూడా నాకెంతో ప్రేమ స్వభావం ఇచ్చి మాకెంతో అందరినీ క్షమించే క్షమాహృదయం ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు అని మనం ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా దయచేసి నన్ను అభివృద్ధిపరచుము, అభివృద్ధి కలిగించుము. అయితే దేవుడు సృజించగా వచ్చిన వారము, దేవునిలో నిలబడి ఉన్నవారము, దేవునితో సహవాసము కలిగి ఉన్నవారము, అనునిత్యము దేవునితోనే మనం సంభాషిస్తున్న వారము కనుక మరి యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం ఉందునుగాక. తప్పకుండా మనము ఆశీర్వదించబడతాం. ఎవరు ఆశీర్వదించబడతారు? దేవునిలో ఉన్నవారు తప్పకుండా ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఈరోజు చాలా వేదనలో ఉన్నాను. దేవుణ్ణి నేను అడిగాను, ప్రభా ఏ వాక్యం మీద మాట్లాడుకోనంటే నిజంగా నేను తృణీకరింపబడిన రాయినే కాబట్టి బైబిల్ తీయటంగానే ప్రభు నాతో మాట్లాడారండి. ఇప్పటికిప్పుడే మరి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. కొన్ని విషయాల్లో
అన్నిటికీ పెద్దరికంగా కొన్ని విషయాల్లో మాట్లాడడానికి నాకు ప్రభు కృప దయచేశారు. మరి నిషేధింపబడిన రాయిని మా నాన్నగారి స్థలం విషయంలో కూడా నేను పెద్దగా నిలబడి ఉన్నాను ఇప్పుడు. ఎందుకంటే మా స్థలము మా భాగాలు మాకు ఇవ్వడం లేదు వాళ్ళు, ఎవరు కూడా న్యాయం జరగట్లేదు. బ్రతికున్న అన్న కూడా నాకు ఏమాత్రం సహాయం చేయట్లేదు. మరి ఆ అన్న కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకనంటే కదిలి రాకుండా మా యొక్క వృద్ధాప్యంలో మా తల్లిదండ్రుల స్థలంలోకి వచ్చి మేము 2 రూమ్లు వేసుకొని బ్రతుకుదామంటే కూడా వాళ్ళు ఏ విషయంగా మాట్లాడట్లేదు ఉన్న ఒక్కడో కూడా. కాబట్టి నేను అంటున్నాను, యెహోవా పేరట వచ్చాము మేము, తప్పకుండా ఆయన అభివృద్ధి చెందిస్తాడు. యెహోవా దయాళుడు, ఆయన కృపగలవాడు, ఆయన కృపలో ఆయన మేళ్లతో మమ్మల్ని తప్పకుండా నింపుతాడు. యెహోవా వలన వచ్చినవాడు ఆశీర్వాదం పొందుతాడు. యెహోవా వలన వచ్చిన దాన్నే కనుక, వచ్చిన వారమే కనుక తప్పకుండా నాలాగా మీరు ఎంతమంది అయితే కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో తప్పకుండా ఆశీర్వదింపబడతారు. యెహోవా వలన మనం తప్పకుండా ఆశీర్వదింపబడతాము. యెహోవా మరి అంటున్నాడు, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరంలో నుండి మిమ్మల్ని దీవించుతున్నాము. హల్లెలూయా. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక దేవాది దేవునికి. యెహోవాయే మన దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించును. లెమ్ము తేజరిలోము వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది అని ఎంత చక్కని వాక్యం పలుకుతాడండి దేవుడు. ఆయన వాక్యంతోనే నేను బ్రతికి ఉన్నాను, ఆయన వాక్యంతోనే జీవిస్తూ ఉన్నాను, ఆయనతో మాట్లాడుతూనే నేను బ్రతుకుతూ ఉన్నాను. కనుక దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాము మనందరము కూడా. కాబట్టి యెహోవా దయాళుడు, ఆయన వాత్సల్యం చేత, ఆయన వాత్సల్యతలో మనం బ్రతుకుతున్న వాళ్ళము. ఆయన ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరిచి ఆయన బిడ్డలుగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ దినము ఈ క్షణం వరకు మనం సజీవులుగా ఉన్నాము అంటే మరి ఆయన కృప మాత్రమే, ఆయన దయ జాలి కనికరం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయన కృప లేనిది మనం ఒక్క నిమిషం కూడా మనం బ్రతకలేము. కాబట్టి అంటున్నాడు, మరి యవన స్థితి నుంచే కూడా నేను దేవుణ్ణి అనుసరించుకున్నాను. యవన స్థితి నుంచే మరి దేవునిలో నేను మాట్లాడుతూ ఉన్నాను, దేవునితో సహవాసం కలిగి ఉన్నాను. ఉపవాస ప్రార్థనలని, మందిర ప్రార్థనలని, గృహ ప్రార్థనలని ఎన్నో రకరకాలుగా దేవుణ్ణి విడవకుండా ఆయన చెంగు పట్టుకొని ఎలాడుతూ ఉన్నాను, ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా విషయం చూసినట్లయితే, నా విషయము మరి నేనేంటి మనమేంటి, ఎంతోమంది ఎన్నో రకాల శ్రమల్లో ఉన్నారు, ఎంతోమంది కోర్టు కేసుల్లో ఉన్నారు. ఒక న్యాయం లేదు మనుషుల్లో, ఒక సంస్కారం లేదు మనుషుల్లో, ఒక దయ లేదు, కనికరం లేదు. అక్రమంగా ఏదైనా వస్తే చక్కగా సంపాదించుకుందాం, గువ్వల్లా కులుకుదామని చూస్తున్నారు. కానీ అది తప్పండి. ఎవరిది వారికి ఇచ్చేయాలి న్యాయంగా, ఎవరిది వారికి చెందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ నిషేధింపబడిన రాయిగా నేనున్నాను. ఈ రాయి వచ్చి మరి ఏమవుతుంది, పెద్దరికాన్ని ఇచ్చాడు ఇప్పుడు దేవుడు. మా ఇంట్లో అందరూ కూడా నన్ను నిషేధించారు, కానీ నా ఇంటి విషయంలో, మా యొక్క తల్లిదండ్రుల స్థలం విషయంలో కూడా ఒక న్యాయంగా మాట్లాడడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను భీమడోలో ఉన్నాను ప్రస్తుతం. ఈ 3 రోజులుగా నేను చాలా సిక్ అయ్యాను. అయినప్పటికీ వాతావరణం కానివ్వండి, వీటన్నిటి వల్ల నేను చాలా సిక్ అయ్యాను. అయినప్పటికీ దేవుడు లేపాడు. దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి కాబట్టి దేవుడు మీ అందరూ కూడా వింటున్నది, మీరందరూ కూడా ఇలాంటి కష్ట నష్ట ఈతి బాధల్లో ఉన్న వారి కోసం తప్పకుండా ప్రార్థించవలసిన వారై ఉంటూ ఉన్నారు. ప్రార్థన చేయమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరి కొరకు. మీ అందరినీ కూడా నేను చాలా బ్రతిమలాడుతూ ఉన్నాను. ఎందుకంటే కష్టాల్లో అనేక మంది కొట్టుమిట్టాడుతున్నారు. చేయడానికి, కోర్టులకు వెళ్ళడానికి, పోలీసులకు పెట్టడానికి ఎవరి దగ్గర డబ్బులు ఉండవండి. ఎంత మనకు సరిపడినంతే ఇస్తాడు దేవుడు. కానీ మిక్కుటంగా అప్పులు చేసి పోరాడి, అప్పులు చేసి బాధపడి ఇవన్నీ చేయించాల్సినంత స్తోమత లేని వాళ్ళు ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థించండి. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థించాలి మనం. మరి జబ్బులతో, వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు మనం ప్రార్థించాలి. ఇక్కట్టులు, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్న వారి కోసం ప్రార్థించాలి. అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తల కోసం మరి ప్రార్థించాలి. తల్లి బిడ్డలు వేరు చేసేస్తున్నారు, అయినప్పటికీ వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏ విధంగా చేతనైనా, కక్ష చేత అయినను, పగ చేత అయినను దేన్ని కూడా మనం సాధించలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో చక్కని మాట అంటున్నాడు కదా, దేవా మరణబంధాలు నన్ను చుట్టుకొని ఉన్నప్పటికీ, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉన్నప్పటికీ, శ్రమయో దుఃఖమును నాకు కలిగినప్పటికీ, యెహోవా దయచేసి మా ప్రాణమును రక్షించుము అని అడగవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి
నా జీవితకాలం అంతా నేను ఆయనకు మొరపెట్టాను అంటున్నాడు దావీదు మహారాజు. అలాగే మనం కూడా మన జీవితకాలం అంతా మొరపెట్టాలి. అవసరం తీరిపోయింది కదా అని కాదండి. దేవునికి స్తోత్రం. మరణబంధకములు నన్ను చుట్టుకొని ఉండేనను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండేనను, శ్రమయు దుఃఖము నాకు కలిగినను, అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపు. యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు. మన దేవుడు వాత్సల్యత గలవాడు. మన దేవుడు ఎవరండి? వాత్సల్యత గలవాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆయన వాత్సల్యతలో మన ప్రతి ఇక్కటి ఇబ్బందును ఆయన తీర్చి సమకూర్చి మనకు న్యాయం సమకూర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నా ప్రియ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృప, నీ కాపుదల భద్రపరిచావు దేవా. ప్రతి విషయంలో కూడా సహాయం దయచేసి ఇప్పటివరకు నడిపించిన దేవా, ఇక ముందును మాకు నడిపించమని అయా వింటున్న బిడ్డలు అయా ప్రతి విషయంలో ప్రార్థించే ప్రార్థన యోధులుగా మార్చివేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.